దినాన కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ ఏమి లేవు. శనివారం ఉపవాస ప్రార్థన రాజీవ్ గాంధీ నగర్లో ఉంటుంది. బైబిల్ గ్రంథం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయము మొదటి నుండి నేను చదువుతున్నాను, అందరూ చూడండి. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నొంది యోధా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యెరోబాము ఆ బలిపీఠము వద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా యెహోవా సెలవిచ్చున్నదేమనగా, దావీదు సంతతిలో యోషియానునొక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలిగిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. బేతేలునందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠము మీద నుండి తన చేయి చాపి వానిని పట్టుకొనుమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయాను. దానిని వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయాను. మరియు యెహోవా సెలవిచ్చిన ప్రకారము దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. చదవండి. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రె చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. 24 చదవండి. మత్తయి సువార్తలోనే 24. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరిచెదరు. ఏ క్లాసు? స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు పిల్లల బైబిల్ తెచ్చుకోండి. బ్యాగులు మోసుకొని స్కూల్కి వెళ్ళాలి కదా. స్కూల్లో పుస్తకాలు లేకుండా చదువు చెబుతారా? మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ తెచ్చుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఏదో ఒకటి సొంతదో అద్దెదో, దుమ్ములో పెట్టిందో సూరులో పెట్టిందో ఆ ఫ్రిడ్జ్ మీదో కూలర్ మీద ఆడో పడేసి ఉంటుందిగా, దులుపుకొని ఫుఫ్ అనుకుంటా తీసుకొచ్చుకోండి. మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉండాలి. చెప్పినప్పుడు రెఫరెన్సులు తీస్తేనే మీకు అర్థమవుతుంది. చదివేటప్పుడు దాన్ని అనుసరించండి. అలా లేకపోతే బైబిల్ చూడకపోతే మీకు అర్థం కాదు. నా మటుకు నాకే బైబిల్ చూడకుండా రెఫరెన్స్ చెప్పినప్పుడు నేను చూడకుండా మీరు చదివినా నాకు అర్థం కాదు. అందుకే నేను కూడా చూస్తా బైబిల్ని. ప్రతి పర్యాయము ప్రతి ఒక్కరు ఇక్కడ చదువు వచ్చిన ప్రతి ఒక్కరూ బైబిల్ తెరిచి చదివేటప్పుడు అనుసరించండి. చదువు రాకపోయినా బైబిల్ తెచ్చుకోండి. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మన వాక్య భాగము యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం, 24వ అధ్యాయం 24వ వచనం, రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయములు చదవగానే ఇప్పుడు మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది.
ఏమిటి వాక్య భాగము అంటే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధ విశ్వాసులు, అబద్ధ క్రీస్తులు. యేసుక్రీస్తే చెప్పింది, యేసుక్రీస్తు కూడా చెప్పాడు, నేనే క్రీస్తునని అనేక మంది వచ్చి మిమ్మును మోసపరుస్తారు, అబద్ధ క్రీస్తులు అన్నాడు. క్రీస్తులే అబద్ధపు క్రీస్తులు వస్తే ఇక బోధకులు అబద్ధ బోధకులు ఉండరా? బోధకులే అబద్ధ బోధకులు ఉంటే ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు ఉండరా? ప్రవక్తలే అబద్ధ ప్రవక్తలు ఉంటే విశ్వాసులు అబద్ధపు విశ్వాసులు ఉండరా? కాబట్టి ఇది మన వాక్య భాగము అబద్ధ ప్రవక్తలను గూర్చి, అబద్ధ ప్రవక్తలను గూర్చి. ఒకవేళ ఇప్పుడు మీరు అనవచ్చు, పాస్టర్ గారు అబద్ధ ప్రవక్తలు ఉంటారు, అబద్ధపు బోధకులు ఉంటారు, అబద్ధపు క్రీస్తులు ఉంటారు, కానీ విశ్వాసుల్లో మాత్రం అలాంటి వాళ్ళు ఉండరండి అనొచ్చు మీరు. విశ్వాసుల్లో ఎన్ని రకాల విశ్వాసులు ఉంటారు చెప్పండి? విశ్వాసుల్లో ఎన్ని రకాల విశ్వాసులు? ఏ చర్చికి పోయినా విశ్వాసేగా. విశ్వాసే, అది ఏ చర్చి కన్నా బాగునియండి, అవును కదా? కొన్ని చర్చిల్లో గొడవలు అవుతూ ఉంటాయి, శనివారం చర్చి ఆదివారం చర్చి అని, ఆదివారం వాళ్ళు శనివారం వాళ్ళు అని. వాళ్ళైన విశ్వాసులే. విశ్వాసుల్లో మొదటిగా సండే విశ్వాసులు. సందర్భం వచ్చింది కాబట్టి విశ్వాసుల రకాలు చెబుతున్నా. మొదట సండే విశ్వాసులు అంటే వీళ్ళు ఖచ్చితంగా ఆదివారం మాత్రం గుడి మానేయరు, సండే విశ్వాసులు. వీళ్ళల్లో సీనియర్ విశ్వాసులు ఉంటారు, అంటే సర్వీస్ ఎక్కువ, బాగా నేను 30 సంవత్సరాల నుంచి అండి అంటారు, 20 సంవత్సరాల నుండి ఉన్నానండి అంటారు. సర్వీస్ ఎక్కువ, సరుకు తక్కువ వీళ్ళకి. ఎన్ని సంవత్సరాలు అయినా 20 అవని 30 అవని, ముసలోళ్ళు నేను వయసులో నుండి వస్తున్నానండి మందిరానికి అంటారు. ముసలోళ్ళు అయినా వస్తారు, కానీ సరుకు ఉండదు, ప్రార్థన ఉండదు, వాక్యం వినటం ఉండదు. వచ్చిన దగ్గర నుంచి నిద్రపోవటం లేదా పక్కన వాళ్ళతో మాట్లాడడం. కొంతమంది ఉంటారు విశ్వాసులు కాదండి, సేవకుల్లో కూడా ఉంటారు, స్వార్థికులు కూడా. ఎవరైనా వాక్యం చెబుతుంటే పక్కన వాళ్ళని విన్నీరు, వాళ్ళకి పేపర్లు చూపించి వాక్యం మొన్నే నేను చెప్పా, ఇదిగో చూడు చూడు ఎట్టం అన్నీ చూపుతూ ఉంటారు, విన్నీరు. చెరిపేవారు చాలామంది, చెడగొట్టేవారు. అలాగా ఈ సండే విశ్వాసుల్లో సీనియర్ విశ్వాసులు ఉంటారు. సర్వీస్ చాలా ఉంటుంది కానీ సరుకు ఉండదు వాళ్ళ దగ్గర. మూడవది సిన్సియర్ విశ్వాసులు ఉంటారు. సండే విశ్వాసులు, తర్వాత సీనియర్ విశ్వాసులు, సిన్సియర్ విశ్వాసులు ఉంటారు. అంటే వీళ్ళు యథార్థవంతులు, అన్నిటిలో కూడా బాగానే ఉంటారు. దేవుని మందిరములు ఎలా ఉండాలో అలా ఉంటారు. అందరూ అవిశ్వాసులు కాదు, అందరూ విశ్వాసం లేని వాళ్ళు కాదు, విశ్వాస వీరులు కూడా ఉన్నారు, ప్రార్థనాపరులు కూడా ఉన్నారు, దేవుని మాట ప్రకారం బ్రతికేవారు కూడా ఉన్నారు, వాక్యానుసారంగా జీవించేవారు ఉన్నారు. సిన్సియర్ విశ్వాసులు వీరు. మరి కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎవరంటే సీజనల్ విశ్వాసులు. సీజనల్ ప్రకారంగా నడుస్తారు. ఎలాగా? వీళ్ళకి చలికాలం వస్తే అమ్మో అడగొస్తే ఫ్యాన్ అంటున్నారు. ఇప్పుడు అన్ని చర్చలు ఏసీలేగా, ఆ ఏసీకి నాకు జలుబు పట్టిందండి, నేను ఈ మంచు కాలం పోయిందాకా గుడి రానండి అంటారు. కొంతమందికి ఎండాకాలం పనికి రాదు, ఎండలో అధికమైపోయినాయండి, ఆ చర్చిలో ఫ్యాన్ తప్ప అది కూడా తిరుగుతుంది, డక్క 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 అంటది, కానీ గాలే ఉండదండి, నాకు అసలు ఎండాకాలం అంటే పడదండి అంటారు. కొంతమంది వర్షాకాలం అంటే బయలుదేరగానే వర్షం వస్తుందండి, నేను తడిసిపోతానండి, నాకు అసలు బాగాదండి అంటారు. వీళ్ళు సీజనల్ విశ్వాసులు. వాళ్ళకి అనుకూలంగా సీజన్ ఉంటేనే వస్తారు, సీజనల్ విశ్వాసులు వీళ్ళు. కొంతమంది విశ్వాసులు ఉంటారు సడన్లీ విశ్వాసులు అనమాట. వాళ్ళు అంటే అప్పుడప్పుడు ప్రత్యక్షం అవుతారు, వెళ్తారు. వాళ్ళు ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు వెళ్తారో కూడా తెలియదు. సడన్లీ విశ్వాసులు అప్పుడప్పుడు వచ్చి వెళ్తారు. వీళ్ళందరికంటే కూడా మరి కొంతమంది ఉంటారు, వాళ్ళు సీరియస్ విశ్వాసులు. సీరియస్ అనమాట. వాళ్ళు బైబిల్ తీసుకొని వచ్చారంటే ఇంకా కూర్చుంటే ఎవరు అందరు నాకంటే పాపులు, నేను ఒక్కదాన్ని
అసలు ఎవరితో మనకేం పని అంటారు. అందరు నవ్వుతున్నా సరే వీళ్ళు, అందరూ కన్నీరు గడిచి ఏడుస్తున్నా సరే వీళ్ళు, అందరూ ఉద్యమంగా పాటలు పాడుతున్నా సరే, సీనియర్ విశ్వాసులు అన్నమాట వీళ్ళు. ఎంత సీరియస్గా ఉంటారంటే అసలు కదిలిస్తే కొడదాం అన్నట్టు, ఏదైనా తగిలినా సరే కళ్ళు కనపడతలా జరుగు అంటారు మందిరాల్లోనే. వీళ్ళు సీరియస్ విశ్వాసులు అన్నమాట. ఇంకొంతమంది ఉంటారు సిల్లీ విశ్వాసులు, అంటే జోక్గా ఉంటారు. జోకు ఇంత కన్నీరు పెట్టి సిలువను గూర్చి దుఃఖంతో చెబుతున్నా సరే వాళ్ళు అని నవ్వుతూనే ఉంటారు. వీళ్ళంతా ప్రతిదీ జోక్గా తీసుకుంటారు, ఏం చెప్పినా జోక్గా తీసుకుంటారు. సిల్లీ విశ్వాసులు వీళ్ళంతా. సావుకుడు ఏ మాట చెప్పినా, ఏ వాక్యం చెప్పినా, పరిచర్య చేయాలని చెప్పినా, ఉపవాస ప్రార్థన రోజు వండాలని చెప్పినా, ఓడవాలని చెప్పినా, కడగాలని చెప్పినా జోక్గా నాకెందుకులే పాస్టర్ గారు ఉన్నారు చాలామంది. ఎంత తప్పించుకుంటారో తెలుసా? ఇలాంటి వాళ్ళంతా ఎవరు వీళ్ళు? ఏమన్నా వీళ్ళని సిల్లీ విశ్వాసులు. వీళ్ళందరికంటే కూడా ప్రాముఖ్యమైనటువంటి విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే మండే విశ్వాసులు. మండే విశ్వాసులు. దేవుని స్తోత్రం. ఎవరు వీళ్ళు? సండే విశ్వాసుల్లోనే మండే విశ్వాసులు. అంటే లోక సంబంధంగా నాకు మండుతుంది అంటారు. వాళ్ళు కాదండి, అసలు వాళ్ళతో మనకు పని లేదు. వాళ్ళకి ఏం చెప్పినా మండిద్ది, ఇంకా ఏదో రకంగా మాట్లాడతారు. వాళ్ళతో కాదు, సంఘములో కూర్చొని పాట పాడుతున్నా ఉద్యమంగా ఆత్మానుసారంగా మండిపోతూ ఉంటారు. వాక్యం చెబుతున్నా వాక్యం వారి హృదయంలో స్థిరపడి ఆధ్యాత్మికంగా మండిపోతూ ఉంటారు. వాళ్ళని చూస్తేనే ఆత్మీయత ఉట్టిపడిద్ది వారి దగ్గర. వారిని చూడగానే వందనాలని చెప్పాలనిపిస్తుంది. కొంతమంది కోరుకుంటారు, నేను వెళుతుంటే ఎవరు నాకు వందనాలు చెప్పరు, ఎవరు నన్ను బలకరీరేందని వీళ్ళే వెళ్ళి వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్, వందనాలమ్మా అని చెప్పుకుంటూ ఉంటారు. అది కాదు, మండే విశ్వాసుల్లా ఉండాలి. మనల్ని చూస్తే సావుకుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, సువార్థికుడు కావచ్చు, ఎవరైనా బ్రదర్ సిస్టర్ ఎవరైనా సరే నిన్ను చూడగానే ఎలా ఉండాలి? ఇప్పుడు ఈ మధ్య ఒక పాట పాడుతున్నారు, నిన్ను చూడగానే మారిన నా మనసు ఎన్న తరమా ఓ సిలువలోని యేసు. సిలువలో ఉన్నటువంటి యేసు ప్రభుని చూస్తే చూడగానే మన మనస్సు మారిపోద్ది, హృదయాలు కరిగిపోతాయి, కఠినమైనటువంటి జీవితాలు మార్చబడతాయి. మనల్ని చూడగానే కూడా వారు నీకు ఎంత మర్యాద ఇవ్వాలి, ఎంత గౌరవాన్ని ఇవ్వాలో గౌరవప్రదంగా నీవు ఉండాలి. అంటే ఆత్మానుసారంగా నీవు మండిపోవాలి. దేవునికి స్తోత్రం. వాక్యము నిన్ను మండించాలి, ప్రార్థన అనుభవాలు నిన్ను మండించాలి, పాటలో నిన్ను మండించాలి. నీ జీవితం అంతా ఆధ్యాత్మికంగా మండిపోతూ ఉంటే ఆ మంట పక్కన కూడా సగబుట్టిద్ది, వాళ్ళు కూడా మండించబడతారు. దేవునికి స్తోత్రం. ఇది విశ్వాసులు. ఇప్పుడు మీరు ఏ విశ్వాసులు చెప్పండి? 10 రకాల విశ్వాసులు చెప్పా. సండే విశ్వాసులు మంచిదే, సీనియర్ విశ్వాసులు మంచిదే, సిన్సియర్ విశ్వాసులు మంచిదే, సిల్లీ విశ్వాసులు కూడా మంచోళ్ళే, సీజనల్ విశ్వాసులు అప్పుడప్పుడు వచ్చిపోయేవాళ్ళు, సడన్లీ విశ్వాసులు, అవిశ్వాసులు, ఇప్పుడు మండే విశ్వాసులు. ఏ విశ్వాసిగా నీ ఉంటావో అది నీ ఇష్టం, నీకే వదిలేసా. కోరుకో సోదరా నీవు 2 మార్గములు నీ ముందునున్నవి, నేడే కోరుకో సోదరా నీవు. ఎలా ఉంటావో అది నీ ఇష్టం, నీకే వదిలేసాం. ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధ క్రీస్తులు, అబద్ధ విశ్వాసులు. ఈరోజు మన వాక్య భాగము అబద్ధ ప్రవక్తలను గురించి.
అబద్ధ ప్రవక్తలను గూర్చి మనం మాట్లాడుకుంటున్నాం. రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయములో అంతటా దైవజనుడు ఒకడు యెహోవా చేత సెలవు నొంది, దేవుని చేత సెలవు నొందడం అంటే దేవుడే పిలిచి పంపించాడు. ఒక విషయాన్ని చెప్పి యోధియా దేశము నుండి పంపించాడు. ఇజ్రాయేలు దేశములోనికి వస్తున్నాడు ఆయన. ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఉంది. సౌలు గారు, రాజైన సౌలు గారు, రాజైన దావీదు గారు, రాజైన సొలొమోను గారి కాలంలో 40 సంవత్సరాలు 3, 3, 4, 12, 120 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల ప్రజల 12 గోత్రములను ఒక్కొక్కరే పరిపాలించారు. సొలొమోను గారి కుమారుని తర్వాత రాజ్యము చేర్చబడింది. 2 గోత్రములు మాత్రమే యెరూషలేములో ఆ చుట్టుప్రక్కల ఉన్నాయి. 10 గోత్రములు ఒక గ్రూప్ అయిపోయారు. ఆ 10 గోత్రముల వారికి రాజుగా యెరోబాముని ఎన్నుకున్నారు. 2 గోత్రముల వారికి రెహబాముని ఎన్నుకున్నారు. సొలొమోను గారి కుమారుడు రెహబాము 2 గోత్రాలకే. మిగిలిన 10 గోత్రాల ప్రజలందరూ యెరోబాముని రాజుగా చేసుకున్నారు. రాజు కుటుంబీకుడు కాదు. యెరోబాము సొలొమోను దగ్గర నుంచి పారిపోయిన వాడు. అతడు దొమ్మిలు దోపిడీలు ఎలాగా సైన్యాధిపతిగా ఉండి రాజుకి ఎదురు తిరిగేవాడు, ద్రోహ కార్యములు చేసేవాడు. అతన్ని సొలొమోను పట్టుకోబోయేసరికి తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతనినే 10 గోత్రాల ప్రజలందరూ నువ్వు మాకు రాజుగా ఉండు అని రాజుగా పెట్టుకున్నారు. ప్రజలు ఎక్కడైనా అలాగనే ఉన్నారు. యథార్థవంతులను ఎన్నుకోరు. యథార్థవంతులు వారికి అవసరం లేదు, వారికి అనుకూలంగా ఉండాలి, వారి వలె లోక సంబంధంగా జీవించాలి, వారి వలె లౌకికంగా ఉండాలి, వారి వలె ఆత్మీయత లేకపోయినా పర్వాలేదు, కానీ ఈయనే మాకు పాస్టర్ కావాలి, ఈయనే మాకు రాజు కావాలి. కఠినంగా బోధించేవాళ్ళు, కఠినంగా పరిపాలించేవారు. న్యాయ పరిపాలన అవసరం లేదు ప్రజలకు. ఇప్పుడు అలాంటి వాడిని తీసుకొచ్చుకొని రాజుగా చేసుకున్నారు. ఈ రాజు గర్వముతో పరిపాలిస్తున్నాడు. రాజు చేసిన పొరపాటు ఒకటి ఉంది. పొరపాటు కాదు, దేవుని మీద ద్రోహం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. ఎందుకు ద్రోహం చేసినందుక? మీరు అందరూ తలల కింద కూర్చున్నందుకు. ఈ 10 గోత్రముల ప్రజలందరూ అందరూ వినండి. యోధియా ప్రాంతం ఇక్కడుంది, యెరూషలేం ప్రాంతం అక్కడుంది. యోధియాలో యెరూషలేం దేవాలయం ఉంది, యాజకులు ఉన్నారు, లేవీయులు ఉన్నారు, దేవుని మందస్సం ఉంది, బలిపీఠం ఉంది. ఇక్కడ నుండి ప్రజలందరూ అక్కడికి వెళ్ళి యెరూషలేములో సంవత్సరంలో 3 మారు చేరాలి, దేవుని ఆరాధించాలి. ఈ సందర్భంలో ఈ ప్రజలందరూ అక్కడికి వెళితే వారు ఆ ఆరాధనలకి, ఆ రాజు పరిపాలనకి, ఆ మందిరానికి ఆకర్షించబడి నన్ను రాజుగా వద్దనుకుంటారు అనుకొని ఈయన ఏం చేశాడంటే వీళ్ళెవ్వరూ అక్కడికి వెళ్ళడానికి వీలు లేకుండా ఒక కొత్త దేవుణ్ణి పుట్టించాడు ఆయన. ఎలాగంటే ఒక 2 బొల్లెద్దులను చేశాడు, దూడలను చేశాడు. వీళ్ళందరూ ఐగుప్తులో ఉన్నవారు. ఐగుప్తి ఆశలో, ఐగుప్తి అంతా వీరి కళ్ళల్లో, వీరి మైండ్లో అదే ఉన్నది. మార్గమును వచ్చేటప్పుడు మోషే గారితో ఏమన్నారు? మోషే, ఐగుప్తులో మేము తిన్నా ఏం కాయలంట? కేర దోసకాయ అందండి మనకి. అయితే వాళ్ళకి అప్పుడే అనుకొని ఉంటారు, కీరకాయలో ఆరోగ్యానికి మంచిది, ఒళ్ళు తగ్గిద్ది, ఆరోగ్యం వచ్చిద్దని వాళ్ళకి అప్పుడే తెలిసాము. అందుకని మేము ఐగుప్తులో ఉండగా కీరకాయలు తిన్నాము, దోసకాయలు తిన్నాము. మరి దోసకాయలు ఏం వేసుకున్నారు మనకు తెలియదు. దోసకాయలు తిన్నాము, ఇంకా ఉల్లిపాయలను కూడా చెబుతున్నారు. ఇవన్నీ తిన్నామయ్యా, అవన్నీ మా కళ్ళ ముందు కనపడుతున్నాయి, ఆ రుచులు మాకు తెలుసు అంటారు. రుచులు మనకి ఎప్పుడు తెలుస్తాయి చెప్పండి? రుచులు ఎప్పుడు తెలుస్తాయి? తిన్నాక తెలుస్తుంది, అది కాదు నా ఉద్దేశం. వేర్లే, మీరు చెప్పింది కరెక్టే. ఉండేటప్పుడా
అది అందుకే నా ఉద్దేశం వేరు. ఎట్లాగంటే అన్నీ ఉన్నప్పుడు, మనకి ఇంట్లో ఉన్నప్పుడు బాగా రుచిగా వండి, ఆ భార్య ఎంత రుచిగా వండినా ఈయనకి ఇష్టం లేదనుకో తినడం, లేదా కడుపు నిండి వచ్చిందనుకో బయట తిని వస్తారుగా కొంతమంది బజ్జీలు బొజ్జీలు నవ్వులేసి, ఇంటికి వచ్చి తినడానికి కూర్చుంటే ఎంత రుచిగా ఉందన్నా, ఇంట్లో ఉన్న నలుగురు బాగుందన్నా ఈయనకు మాత్రం నచ్చదు. ఏమంటాడు ఈయన, ఏంది ఏం బాగుంది, ఇది ఆ చేసేది ఇదే అని ఆడతాడు. గొడవ పెట్టుకోవాలనుకుంటే దాని రుచి తెలియదు ఆయనకి. ఇంకా కొంతమంది ఉంటారులే సాత్వికులు, ఎట్లా వండి పెట్టినా సరే దాంట్లో ఉప్పు ఎంత వేసినా సరే తింటానే, ఆ వండినాకే కసి ఇట్లా అంటుంటుంది. కానీ ఈయన మాత్రం మెల్లకుండా తింటాడు. ఎలా ఉందంటే మానుందినమ్మా మానుందమ్మా అంటాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సరే, ఒక పదార్థం యొక్క రుచి ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకి, నా అనుభవం చెబుతాయనండి. టైఫాయిడ్ వచ్చింది నాకు టైఫాయిడ్ వచ్చింది. తర్వాత కామెర్లు వచ్చినాయి. కామెర్లు వచ్చి ఇంటికి తీసుకెళ్ళి కాల్పిచ్చారు. ఆ డాక్టర్ గారు చెప్పాడు, నీసు అనేది తినవద్దు. ప్రాణం అంతా లాగుతుంటే నీసు తినకుండా ఎలా ఉంటాం? అసలు ఏమీ తినకూడదు, ఉప్పు కారం ఏమి తినకూడదు, మజ్జిగే, దాంట్లో కూడా ఉప్పు వద్దు అన్నాడు. ఇంకా బతుకుతామా? ఈ సప్పిడి అన్నం ఏంటంటే ఇప్పుడు గుర్తొస్తున్నాయి నాకు. దండం మీద ఆరేసినాయి, గోంగూరతో తినేయి, దోసకాయతో తినేయి, రోటిలో నూరేయి, ఇవన్నీ గుర్తొస్తున్నాయి. వాటి రుచి కూడా నాకు జ్ఞాపకం వస్తుంది. అప్పుడు అనిపిస్తుంది, సరే మాంసం అంటే వద్దు, చికెన్ అంటే వద్దు, కనీసం కొంచెం పచ్చడన్నా వేయండి అమ్మా. ఈ సప్పిడితో ఎక్కడ ఆ రుచులు ఎప్పుడు గుర్తొస్తాయి మనకి? ఏమీ లేనప్పుడు అదన్నా ఉంటే బాగుండే కదా అనిపిస్తుంది. మనకి అనారోగ్యం వచ్చి పథ్యం చేసేటప్పుడు కొంచెమన్నా తింటే బాగుండే కదా అనిపిస్తుంది. ఐగుప్తులు అలాగనే మార్గ మధ్యలో వస్తున్నారు. పరలోకము నుండి పంపించిన ఆహారమును తింటూ కూడా వారు దేన్ని కోరుకుంటున్నారు? ఆ ఐగుప్తులో తిన్న చండాలపు కూరలే గుర్తు వస్తున్నాయి వీళ్ళకి. కేకరకాయ అంట, ఎంత తేలికండి. మంచి ఆహారమును పరలోకము నుండి దేవుడు ఇస్తుంటే ఆకాశపు ధాన్యమును వారు దాన్ని కూడా తింటా, ఏమంది ఇది ఎప్పుడు రోజు ఇదేనా అనుకున్నారు. ఇప్పుడు అంటున్నారు, ఇప్పుడు ఇతను ఐగుప్తు దేవుళ్ళే ఇతని మనస్సులో ఉన్నాయి. అక్కడ వారు బొల్లెద్దును పూజించేవారు. ఈరోజు చాలామంది నమ్మరు. చాలామంది నేను చెప్పే మాటను ఇప్పుడు నమ్మరు, కానీ వాస్తవం. ఇప్పుడు ఈయన యరొబాము అనేటువంటి రాజు ఏం చేశాడంటే యెరూషలేముకు వెళ్ళి యెహోవాను పూజించడం కాదు, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈయన 2 బొమ్మలను చేశాడంట. 2 ఎద్దు రూపాలను చేసి బంగారంతో ఒకదానిని బేతేలులో పెట్టేశాడు, మరొకడు దాన్ని దానులో పెట్టి ఇప్పుడు ఏం చెబుతున్నాడు తెలుసా? వీళ్ళందరికీ ప్రజలందరిని పిలిచి పైన 12వ అధ్యాయంలో చూడండి, 12వ అధ్యాయంలో 27వ వచనం. యరొబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే. ఎంత ఘోరం అండి! ఐగుప్తులో నుండి రప్పించిన దేవుడు ఎవరు? ఈమె ఐగుప్తులో నుండి రప్పించింది. మోషే గారు ఎందుకు వాగ్దానం చేయబడిన కానాను చూడకుండా ఆ హోరేబు పర్వతం మీద చనిపోవలసి వచ్చింది? వీళ్ళ గురించే కదా, వీళ్ళు చేసుకున్నటువంటి బంగారపు విగ్రహమును గురించే కదా. దేవుడు తన స్వహస్తాలతో చెక్కి రాసి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల పలకలను మోషే గారు ఎందుకు కోపంతో పడవేయవలసి వచ్చింది? ఈ బంగారపు దూడే కదా. ఇశ్రాయేలీయులు తమ ఇష్టం వచ్చినట్లుగా బంగారపు దూడను చేసుకొని హోరేబు పర్వతము దగ్గర ఇష్టానుసారంగా ఎగురుతూ కొలుస్తూ పూజిస్తూ వారు వ్యభిచార మనస్సు కలిగిన వారై ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే మోషే గారికి కోపం వచ్చేసి ఆ 2 పలకలను ఆ బంగారపు దూడ మీద వేసి పగలగొట్టేశాడు.
వీళ్ళ పరిస్థితిని బట్టే ఇదిగో ఇప్పుడు యెరోబాము రాజే అదే పాపాన్ని తీసుకొస్తున్నాడు మరలా. ఇప్పుడు అంటున్నాడు, మీరు యెరూషలేముకు వెళ్ళడానికి బహు కష్టతరము గనుక మీరు అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఇదిగో ఇక్కడే మీ కొరకు నేను ఒక బలిపీఠమును కడుతున్నాను, ఒక గుడిని కడుతున్నానని బంగారపు దూడను చేసి, ఎద్దుని చేసి అక్కడ పెట్టాడు. ఇప్పుడు దాన్ని పూజించమంటున్నాడు. ఇప్పుడు పూజించండి, అందరూ పూజించమంటున్నాడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ దానికే పూజ. యెహోవా దేవుని వాహనములు అని చెప్పాడంట. ఏంటి అయ్యా ఈ అంటే, యెహోవా దేవుడు ఎటు వెళ్ళినా రథం మీద వెళ్ళాలా గనక ఆ రథానికి వాహనాలు ఇవి రెండు. ఎంత కల్పించేశాడండి. ప్రజలకి హృదయాల్లో ఏం చేరిపోద్ది? సత్యము నిలబడదు, యథార్థత నిలబడదు. ప్రజల హృదయాల్లో అబద్ధమే నిలబడిపోద్ది. అబద్ధాలు ఎక్కువగా, నిజం నిద్రలేసే లోపంట అబద్ధం ఊరంతా తిరిగి వచ్చిందంట. నిజం నిద్రలేసే లోపల చెబుదాంలే ఈ విషయం వాళ్ళకి చెబుదాంలే అనుకుంటాను ఉంటావు. ఎవరో వెళ్ళి అందరికి చెప్పొస్తారు. ఏంటిది అది? అబద్ధం. ఇతను చెప్పిన మాట ప్రజల హృదయాల్లో స్థిరపడిపోయింది. ఇప్పుడు వారందరూ ఆ బొమ్మ దగ్గరికి వచ్చి, బంగారు బెద్ది దగ్గరికి వచ్చి అందరూ పూజలు చేస్తున్నారు. మా అమ్మగన్న తల్లికి, మా కాలి శక్తికి మొక్కులను చెల్లించరండో, యాటలే వేద్దామా, ఎనుబోతులు వేద్దామా, రంగైన బంగారు రాసిపోద్దామా అని ఎగురుతున్నారు. ఇక అందరూ పూజలు చేస్తున్నారు. ఇవన్నీ మేము ఆడ చూస్తుంటాంలే తెలంగాణలో. ఆ ఊర్లు మొత్తం ఇంక ఇయే యాపాకులు పెట్టుకొని, పసుపు రాసుకొని, బోట్లు పెట్టుకొని, ఇవన్నీ అక్కడ అంతం గింతే కొలుపులు. దేవుని ప్రజలను పరిపాలిస్తున్న రాజు యెరోబాము దేవుని ప్రజలను మార్గము తప్పించేశాడు. ఇదిగో ఐగుప్తు నుండి మనలను నడిపించిన దేవుడు ఈయనే. ఎంత అబద్ధం అండి, ఎంత అబద్ధం. నడిపించిన దేవుడు యెహోవా ఎదురు బంగారుపు దూడను చేశాడు. ఎక్కడిది దూడ? ఈ దూడ ఎక్కడిది చెప్పండి? ఈ బంగారుపు దూడలు ఎద్దులు ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయన మండలి అక్కడే ఐగుప్తు నుంచి వచ్చినాయి, ఐగుప్తులో ఉన్నాయి. అంటే ఇతను అది ఆ దృశ్యాలు మర్చిపోవటల్లా. అది ఉంది కనుక ఇప్పుడు అదే ప్రకారము చేసి నిలబెట్టాడు. ఇప్పుడు బలిపీఠం మీద నిలబడి బలిపీఠమును కట్టి ఆడ బలి అర్పించి ఆ దేవతకు బలి అర్పిస్తూ ఉన్నాడు. ఈ తంతంతా జరుగుతూ ఉంటే దేవుడు యోదయా ప్రాంతంలో యెరూషలేములో ఉన్నటువంటి ఒక ప్రవక్తను పిలిచాడు. దేవుడు ప్రవక్తను పిలిచిటా అన్నాడు. ఏంటి ప్రభువా అని వస్తే, నువ్వు అర్జెంటుగా వెళ్ళిపో, బేతేలులోనికి వెళ్ళు, బేతేలుకి వెళ్ళు. ఆ బేతేలులో బలిపీఠము మీద దుర్మార్గుడు నా ప్రజలను పరిపాలించడానికి పెడితే అతను ఇదిగో ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడో, త్వరగా వెళ్ళు అన్నాడు. మరలా బొమ్మను ఎక్కడ పెట్టాడంట? బేతేలులో పెట్టాడు. బేతేలు అంటే అబ్రహాం గారు గుడారము వేసుకున్న స్థలం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు తలలో ఉంచారు? బైబిల్ చదువుతున్నారా? బైబిల్ చదువుతున్నారా? ఎల్లకాడ చదవండి. ఇంటికాడ మాకు టైం ఆడ ఉంటుందండి. అటు వెళ్ళి రావాలా, ఇన్ని పనులు. అదేమంటే తొందరగా తప్పించుకునే మార్గం ఒకటి ఉంది మీకు. బైబిల్ చదవమంటే ఏమని? చదువు రాదు కా పాస్టర్ గారు. అందుకని మీలాంటి వాళ్ళని ఉద్దేశించే దేవుడు మంచి అసలు టెక్నాలజీ పంపించాడు తెలుసా. ఆడియో బైబిల్ రికార్డింగ్ వచ్చింది మీ ఫోన్లో. ఆడియో బైబిల్ వచ్చింది. ఎలాగంటారా? బైబిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ బైబిల్ని రోజు మీరు ఆన్ చేసుకొని, కొంతమంది ఏం చేస్తున్నారు, ఆ ఫోన్ని స్టవ్ కాడ పెట్టుకొని, స్టవ్ కాడ మండిపోతాయి, జాగ్రత్త, స్టవ్లు కాడ పెట్టుకుంటున్నారు, మండిపోతాయి. స్టవ్ కాడ పెట్టుకొని ఫ్రైడ్ చికెన్ ఎలా చేయాలో దాంట్లో చూసి ఎడి చేస్తున్నారు. ప్రయోగాలన్నీ చేసి ఫస్ట్ పెట్టేది ఎవరికి చెప్పండి? ఫస్ట్ పెట్టేది ఎవరికి? మొగుడికే. ఎందుకంటే ఇది ఏమైనా సరే ఓర్చుకునేవాడు అక్కడే.
ఒకవేళ పిల్లలకి పెడితే పిల్లలు ఓరుసుకోడు. ఏంమా ఎడ చేసావా అంటారు. మీరు అన్నర్లే, మిమ్మల్ని కాదు నేను అనేది, వీళ్ళంతా చాలా మంచివాళ్ళు. ఇక ఏమనకుండా ఒకవేళ ఏదన్నా అన్నామా, నా మీద ప్రేమ లేదు, నేను చేసిన ఎప్పుడు నీకు నచ్చవలే, అవి చూస్తే వాళ్ళు చూస్తే అంటారని ఎన్ని అనిపించుకోవడం ఎందుకని వీళ్ళు మేనకుండా ఏదో ఒకటి. అందుకని స్టవ్ కాడికి ఫోన్లు పెట్టుకుంటారే, అవి పెట్టుకొని అటు చేస్తుంటారు. అట్లాగా మీ వంట మీరు చేసుకుంటూ బైబిల్ ఆడియో పెట్టుకొని వాక్యాలు వినండి. వినుడి ద్వారా ఏమవుతుంది? విశ్వాసం పెరిగిద్ది, విశ్వాసం పెరిగిద్ది. వినండి వాక్యం. చదువు లేదనుకుంటున్నారుగా, చదువు లేని వాళ్ళ కోసమే బైబిల్ వచ్చింది. కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు కనపడమండి బైబిల్ చదవడానికి, నాకు చదువు వచ్చి కానీ చదవడానికి కళ్ళు కనపడతలేదు అన్న వాళ్ళకి దేవుడు మంచి టెక్నాలజీ పంపించాడు. ఆడియో బైబిల్ వినండి. దేవుని ప్రజలను పరిపాలించడానికి పెట్టిన రాజు ద్రోహ కార్యము చేస్తూ బలిపీఠమును కట్టి దాని మీద బలి అర్పిస్తూ, ఇదిగో మనల్ని ఐగుప్తు నుంచి పంపించిన దేవుడు, నడిపించిన దేవుడు ఏనే అని ప్రజలకు చెప్పి అందరినీ అక్కడ మోకరింపజేస్తే ఈ లోపల సరాసరి ప్రవక్త వచ్చేసాడు. దేవుడు చెప్పాడు, వెంటనే ఆయన ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి రాజా అన్నాడు. ఏంటయ్యా నువ్వు ప్రవక్తలాగున్నావు అంటే, యోదయా నుండి దేవుడు నన్ను పంపించాడు, యెహోవా చేత సెలవు పొందొచ్చాను, దేవుడే నన్ను పంపించాడు. ఏంటో చెప్పు అని ఆయన దూపం వేస్తానే ఉన్నాడు అక్కడ. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు ఆయన వచ్చి బలిపీఠంతో మాట్లాడుతున్నాడు. వీడు నా మాట లెక్క చేసేటట్లేడు అని కొంతమంది వాక్యం చెబుతున్నా సరే మందిరంలో కూర్చొని ఒక కాలు పై ఒక కాలు కింద పెట్టి ఎట్ అనుకునే వాళ్ళు ఉన్నాయి. ఇలాగడ ఏం తీరికొండదు వీళ్ళకి. బైబిల్ పెట్టుకొని దాంట్లో మన బైబిల్ ఏ కవర్ ఇది, ఏ కవరు? ఆధార్ కార్డు, పాన్ కార్డు, తర్వాత ఏం కార్డులు ఉన్నాయి, ఇంకా రేషన్ కార్డు, ఇంకా ఆరోగ్యశ్రీ కార్డులు, మన పెన్షన్ కార్డులు మొత్తం బైబిల్లో పెట్టుకుంటారు. బైబిల్ కవర్ ఇంకా బయట కొంటాం ఎందుకు ఇదేనని అన్నీ పెట్టుకొని ఒక ఆయన ఏదో చర్చిలో వచ్చి కూర్చొని ఆ కాడ నుంచి అన్నీ తీర్చొస్తాడు. ఆధార్ కార్డు వీడు ఎక్కడ పెట్టాడో, పాన్ కార్డు ఏమైందో, రేపు నాకు పెన్షన్ తెచ్చుకునే కార్డు ఏమైందని అన్నీ బైబిల్లో చూసుకుంటూ ఉంటారు. ఇంకా తెలివి కలిగిన తల్లులు ఉన్నారు, వీళ్ళిద్దరు దిగిన ఫోటో బైబిల్లో పెట్టుకునేదాన్ని ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు తీసి. వీళ్ళు కూడా ఉన్నారు. ఒక ఆయనకి మొత్తం ఇంటికి పోయి ఉంటాయి, మొత్తం పోతే ఆ వయసులో ఎప్పుడో ఉన్న ఫోటో తెచ్చి బైబిల్లో పెట్టుకొని దాన్ని అందరికీ చూపుతాడు. ఇగో అప్పుడు ఎట్టున్నాను అనుకున్నావు అని చూపిస్తూ ఉంటాడు. నేనేమో తీయండి అంటుంటా. వీళ్ళు కూడా ఉంటారు మందిరంలో కూర్చున్న కాడ నుంచి వినరు, లెక్క చేయరు దేవుని మాటల్ని, సావుకులను కూడా వినరు. ఈ రాజు అదే చేస్తున్నాడు బలిపీఠం మీద. ప్రవక్త వచ్చి మాట్లాడుతున్నా ప్రవక్త మాట లెక్క చేయకుండా పూజ చేస్తూ ఉంటే అప్పుడు ఈయన బలిపీఠంతో మాట్లాడుతున్నాడు. చదవండి. బలిపీఠంతో మాట్లాడుతున్నాడు. దుర్మార్గుడు వాడు రాజు, దేవుని మాట వినటం లేదు. బలిపీఠమా యెహోవా సెలవిచ్చిన మాట నీకు చెబుతున్నాను విను అన్నాడు. ఏంటంట? దావీదు సంతతిలో యోషియాను శిశువు ఒకడు పుట్టును, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలములో ధూపం వేస్తున్న యాజకులను, ఆ యాజకుల శవాలను తెచ్చి నీ మీద, వారి శైలియములో ఎముకలను తెచ్చి నీ మీద బలిస్తారు. బలిపీఠమా విను, అనేదో నీ మీద గొప్పగా పూజలు చేస్తున్నారు అనుకుంటున్నావేమో, నువ్వు పాడైపోయి బద్దలైపోయే రోజులు రాబోతున్నాయి అన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము బలిపీఠములుగా ఉండాలి. ఈ వాక్యం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాం? దేవునికి మన జీవితంలో బలిపీఠములుగా ఉండాలి. మనలో నుండి దేవుని స్తుతి ఆరాధన రావాలి.
ఈ బలిపీఠం మీద హోమధూమ నైవేద్యములు దేవునికి అర్పించాలి. హోమధూమ నైవేద్యములు, స్తుతి అర్పణలు, ఆరాధనలు దేవునికి నైవేద్యముగా ఉదయకాలము సాయంకాలము బలిపీఠం మీద నైవేద్యం అర్పించినట్లుగా దేవునికి మన జీవితంలో ఆరాధన వెళుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా దేవునికే హల్లెలూయా రాజునకే హల్లెలూయా దేవునికే హల్లెలూయా రాజునకు దేవాది దేవుడు రాజాతి రాజు ఎల్లప్పుడూ నడిపించును. దేవాది దేవుడు రాజాతి రాజు ఎల్లప్పుడూ నడిపించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా పాడుకుంటూ నువ్వు ఒక్కడివే మోకరించినప్పుడు కళ్ళు మూసుకొని అలా ఆరాధన చేస్తుంటే ఆరాధనా భావం హృదయం అంతా ఉప్పొంగిపోయి ఖచ్చితంగా మండే విశ్వాసిగా ఉంటావు. దేవుని స్తోత్రం. నువ్వే పాట పాడుకో, బైబిల్ చదువు, ప్రార్థన చేయి. ఏ విషయంలోనైనా సరే ఈ జీవితం దేహము బలిపీఠముగా దేవునికి ఉదయకాలము సాయంకాలము ధూప నైవేద్యముగా ఆయన సన్నిధానములోనికి నీ స్తుతి ధూపం వెళ్ళాలి. యేసన్ గారి పాట ఒకటి ఉంది కదా, నైవేద్యములో అనబలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ బలి అర్పణ కాగా నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయనే కృపా సత్య సంపూర్ణ సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. దేవుని స్తోత్రం. మన స్తుతి అర్పణలో మన దేహము మన ప్రాణము దేవునికి బలి అర్పణగా అనుదినము ఆ బలిపీఠం మీద జరగాలి. అయితే ఇప్పుడు ఈ బలిపీఠం మీద ఈయన ఏం చేస్తున్నాడు? దేవునికి కాదు బలి అర్పిస్తుంది. దేనికి అర్పిస్తున్నాడు? ఐగుప్తి నుండి నడిపించిన దేవుడని బొల్లెద్దుకు అంటే బంగారపు దూడకి బలి అర్పిస్తున్నాడు. దేవుడు సహించగలడా? నిన్ను ఇప్పటి వరకు సజీవంగా ఉంచిన దేవుడు నీకు సర్వ ఆ రోగాల్ని నివారింపజేసి సర్వ సుఖాల్ని ఇచ్చి సమస్తమును సదుపాయాలు కలిగించిన దేవునిని విడిచిపెట్టేసి దేవుని ఆరాధించవలసిన దినమున ఆరాధనను మానుకొని నీ ఇష్టానుసారంగా నీవు ఎక్కడికి పడితే అక్కడికి ఊర్లకో ప్రోగ్రాములకో ఏ పనికో నీవు ఆరాధించవలసిన దినమును విస్మరించి నీవు వెళ్ళిపోతే దేవుడు ఊరుకుంటాడా? నీకే విధంగా అయినా సరే దేవుడు శిక్షిస్తాడు, బుద్ధి చెబుతాడు. ఏ విధమ చేతనైనా సరే. ఇప్పుడు ఆ ప్రవక్త వచ్చి మాట్లాడుతూ ఉంటే రాజా అంటే చెప్పు అంటున్నాడు. అందుకని నేను అన్నాడు, బలిపీఠమా నీ మీద ఇదిగో దేవుడికి వేయవలసినటువంటి అర్పణలు అన్యదేవతలకు వేస్తున్నాడే. ఈ యాజకులు అంతా నీ మీదే వారి శవాల్ని, ఒకవేళ శవాలు బూడిద మట్టిలో పెట్టిన ఎముకలను తెచ్చైనా సరే నీ మీద
బలి ఇస్తాడు. ఎవరు అంటే యోషియా అనేటువంటి ఒక శిశువు పుడతాడు. అతడు నిన్ను పరిపాలించి నీ బలిపీఠం మీదే ఆ అబద్ధ యాజకులు ఉన్నారే వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ బలిస్తాడు అన్నాడు. ఇప్పుడు ఈ మాట వినగానే రాజు అయ్యా నేను భయపడుతున్నానయ్యా, అలా జరగకుండా చేయ్యా అంటలైనా ఇతను ఏమంటున్నాడో తెలుసా? ప్రవక్త చెప్పినటువంటి మాట, బలిపీఠము బద్దలై దాని మీద ఉన్న బుగ్గి ఒలిగిపోద్ది అని ఇప్పుడు చెప్పాడు. ఆయన చెప్పగానే రాజుకు కోపం వచ్చేసింది. రాజు కోపం వచ్చి వెంటనే ఆయన అన్నాడు, ఈ అర్పణ అర్పిస్తా. అక్కడ ఉన్నటువంటి సైనికులతో అంటున్నాడు, వాడిని పట్టుకోండి అన్నాడు. చెయ్యి ఎప్పుడైతే ఆయన వైపు చూపించాడో ఆ చెయ్యి అంతా ఎండిపోయినట్టు ఏంటంటే ఓస చెయ్యి అయింది. సన్నగా ఎముక మాత్రమే కనపడుతున్నట్టుగా ఎండిపోయింది చెయ్యి. అది కనీసం ఇలా తీసుకుందామన్నా రావట్లా, ఇలాగ అంటున్నా రావట్లా, అలాగే బిగుసుకుపోయింది. ఇప్పుడు నమ్మాడు ఆయన, నిజమే దేవుని మాట, అది దేవుడు పంపించిన ప్రవక్త అని ఇప్పుడు గోజాడుతున్నాడు, బతిమలాడుతున్నాడు. అయ్యా నీవు యెహోవా దేవుడు పంపించిన వాడని నమ్ముతున్నాను, నీవు యెహోవాని మొక్కుకో, ఇప్పుడు బతిమలాడయ్యా, నా చెయ్యి మరలా నాకు బాగు చెయ్యి. బైబిల్ గ్రంథంలో ఇలాంటి సందర్భాన్ని ఇంతకు ముందు ఎక్కడో మనం చూసి ఉంటాం కదా, గుర్తులేదా? దేవుడు అన్నాడు, ఐగుప్తుకు పంపిస్తున్నాను నిన్ను, నీ ద్వారా అద్భుతాలు చేస్తాను అంటే మోషే గారు అన్నాడు, దేవుడా ప్రభువా అసలు నువ్వు ఎవరమని చెప్పాలయ్యా అంటే, నేను అనువాడనని చెప్పుపో అన్నాడు. 2 పేర్లు కాదు, అది ఒకే పేరు. సమర్పణరావు అనేవాడినని చెప్పు, దుర్గారావు అనేవాడినని చెప్పు, చిన్న అనేవాడినని చెప్పు, అంతేగాని అది ఒక పేరే, ఉన్నవాడను. అది నేను ఉన్నవాడిని అనే చెప్పాయా నువ్వు అని చెప్పాడు. సరే చెబుతాను, కానీ నన్ను వాళ్ళు ఏం చూసి నన్ను నిజమే దేవునితో మాట్లాడాడు అనుకుంటారయ్యా అంటే, అవునా అలాగైతే నీ చెయ్యి నీ రొమ్ము కానించుకో అన్నాడు. ఇలా ఆనించాడు. ఇప్పుడు తీ అన్నాడు. తీసేసరికి చెయ్యి పెట్టేటప్పుడేమో ఎలాగుంది, తీసేటప్పటికి ఇలాగైపోయింది, కుష్ఠరోగం వచ్చేసింది, అంత పుండులు, రక్తం రసిక కారుతుంది. ఈయనే భయపడుతున్నాడు, ప్రభువా నా చెయ్యి ఏంటయ్యా ఎలాగైపోయింది, నా చెయ్యి బాగు చేయి అంటున్నాడు. దేవుడు అన్నాడు, ఈ అద్భుతం చెయ్యి, అక్కడ నమ్ముతారో లేదో అంటే, ముందు నా చెయ్యి బాగు చేయ, నేను చేస్తా కానీ అంటే మరలా నీ చేతిని నీ రొమ్మున ఆనించుకున్నాడు. అబ్బో ఇంత రోత చెయ్యయ్యా, ఇంత రోతగా ఉంటే నేను ఆడ నా చెయ్యి, ఆ చెయ్యిని మరలా నీ రొమ్మున ఆనించుకున్నాడు. ఆ రోగంతో నా రసిక పుండులతో ఉన్న చెయ్యి మళ్ళీ అంటించుకున్నాడు, బాగుపడ్డాడు. దేవుని మాట ఏది నిరర్ధకం కాదు. ఇప్పుడు బ్రతిమలాడుతున్నాడు యెరోబాము, నీవు యెహోవాను బ్రతిమలాడుకోయ్యా అంటున్నాడు. అప్పుడు మరలా అతడు యెహోవాను ప్రార్థన చేశాడు. ఇతని చెయ్యి బాగైంది, యథాస్థితికి వచ్చింది. ఇప్పుడు అంటున్నాడు ఆ ప్రవక్తతో అంటున్నాడు, ప్రవక్త గారు నాయన మా ఇంటికి రా, కొంచెం నా ఇంటికి రా, నువ్వెంతో దూరం నుండి వచ్చావు, అలసట తీర్చుకో, ఆహారం పెడతాను, అలసట తీర్చుకో, కొంచెం విశ్రాంతి తీసుకొని వెళ్ళదు అన్నాడు. అంటే ఈయన నాలాంటి ప్రవక్త అనుకుంటున్నా నేను. ఎందుకు? అన్ని రహస్యాలు చెబుతూ ఉంటాడు. అసలు చెప్పకూడదు ఈయన. ఏలియా ఏం చేశాడు? అహాబు రాజు దగ్గరికి వచ్చాడు, ఈ దినములలో ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదు, ఇది యెహోవా దేవుడిచ్చిన ఆజ్ఞ, ఈ 3.5 సంవత్సరాలు నీ దేశంలో మంచు కానీ వర్షము చొక్కగానే పడదన్నాడు. గబగబ వెళ్ళిపోయాడు అంతే. ఏనేం చేస్తున్నాడో తెలుసా? అన్నీ చెబుతున్నాడు. రాజా దేవుడు ఏం చెప్పాడంటే, ఆ దేశంలో నువ్వు ఎవరింటికి వెళ్ళొద్దు, ఆహారం తినొద్దు, ఆడ విశ్రాంతి తీసుకోవద్దు అన్నాడు, అందుకే నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయాడు. చెప్పాల్సిన పని లేదు. చెప్పాడు, వెళ్ళిపోయాడు. దేవుని మాట ఇది, దేవుని మాట. ఈ విషయం, ఈ కార్యం చూసినటువంటి కొంతమంది యవనస్తులు వెళ్ళిపోయి ఇళ్ళకెళ్ళిపోయారు.
వెళ్ళిపోయిన చూసిన అవనస్తుల్లో ఈ స్థలములో యాజకుడిగా పనిచేస్తున్న ఒక ఆయన, ప్రవక్తగా పనిచేస్తున్న ఒక అతను ఉన్నాడు. అతను ఎవరంటే ఈ యెరోబాము రాజు పెట్టిన సామాన్య ప్రజలను ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించే వారిని ప్రవక్తలుగా పెట్టుకున్నాడు. తనకిష్టం వచ్చినట్లుగా అంటే ఏంటి? కొన్ని చర్చిల్లో కూడా వారికి ఇష్టమైన పాస్టర్లనే పెట్టుకుంటారు. ఎట్లాగా? ఈ పాస్టర్ గారు అయితే వీళ్ళని పొగుడుతాడు, ఈ పాస్టర్ గారు అయితే వాళ్ళని హెచ్చిస్తాడు. అంతమందిలో అసలు ఏం లేనిదే నాకు అసలు నేను లేనండి అని చెప్పాలా, అలాగున పొగుడుతారని వాళ్ళనే పెట్టుకుంటారు. పాస్టర్లు కూడా అంతే, ఎవరైనా అంతే, రాజకీయ నాయకులైనా అంతే, ఎవరైనా అంతే. ఒక దగ్గర ప్రార్థన చేయడానికి పిలిచారు. అతను చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నాడు. ఒక 20 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. నాతో పాటు ఇంకిద్దరు ముగ్గురు పాస్టర్లను పిలిచారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే, మేము పిలిస్తే పాస్టర్ గారైనా వస్తాడండి అని చెప్పుకోవడానికి అందరినీ పోగు చేశాడు. సరే వెళ్ళాం. వెళితే ఫస్ట్ ఆ పాస్టర్ గారు ప్రార్థన చేయమన్నాం. అతను ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ఆ బడ్డీ కొట్టు పెట్టినటువంటి ఉద్దేశం ఏంటంటే, బడ్డీ కొట్టు అంటే ఇళ్లలో అమ్ముకునే కాదు, మామూలుగా అనాలంటే కిల్లీ కొట్టు. అందులో సంచి పెట్టాడు. ఆ సంచి మీద చిన్నపిల్లలు తినే, అంటే చిన్నపిల్లలు ఇప్పుడంటే ఈ ప్యాకెట్లు వచ్చినాయి, అంతకుముందు చక్రాలు జీవుడులు అయ్యాగా అవి పెట్టాడు. దాని కింద పాన్ పరాగ పొట్లాలు, కైనీ పొట్లాలు, సిగరెట్ ప్యాకెట్లు దిండ్లు, బీడీ కట్ల దిండ్లు, అగ్గిపెట్లు అవన్నీ ఆ సంచిలోనే ఉన్నాయి, కనపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు పాస్టర్ గారు. మొదట నీవు కొంచెముగా ఉందువు కానీ తొదకో మిక్కిలి అభివృద్ధి చెందుదు అని ప్రార్థన చేశాడు. అంటే ఇప్పుడు ఎందులో ఆయన అభివృద్ధి చెందాలా? బీడీలు, సిగరెట్లు, ఇంకా పానపరాకులు. రోజుకు ఒక్కడ తాగేవాడు రోజుకు 5 ప్యాకెట్లు తాగాల, రోజుకు 4 ప్యాకెట్లు తినేవాడు ఇంకా 5 ప్యాకెట్లు తింటే కదా నీ వ్యాపారం అభివృద్ధి చెందేది. తర్వాత నా వంతు వచ్చింది, నేను ప్రార్థన చేశా. ప్రభువా, తప్పిపోయిన కుమారుడు ఆస్తిని సమకూర్చుకొని దుర్వ్యాపారం వలన తన ఆస్తిని పాడు చేసుకున్నాడు. ఈ సహోదరుడు అట్లా కాకూడదయ్యా. తను ఎంతో కష్టపడి పెట్టాడు. తను పెట్టుబడి నష్టం కాకుండా, దుర్వ్యాపారం కాకుండా సహోదరుని మంచి వ్యాపారంలోకి నడిపించు అని ప్రార్థన చేశా. వచ్చేటప్పుడు టీ తాగుదామండి అని టీ తాగుతుంటే అక్కడ అడుగుతున్నాను, నన్ను ఏంటి పాస్టర్ గారు అట్లా ప్రార్థన చేశావు అన్నాడు. ఎలా చేశానయ్యా అన్న. దుర్వ్యాపారం వలన అంటున్నావు, వాళ్ళు బాధపడతారు కదా అన్నాడు. బాధపడితే బాధపడిని, వాళ్ళు చేస్తుంది ఏంటి? అతను ఎవరు? చర్చి సంఘ పెద్ద కొట్టు పెట్టుకున్నాడు. చర్చి మూల మీద సంఘ పెద్ద కొట్టు పెట్టుకున్నాడు. చర్చి గోడముడి పెట్టుకొని ఏమమ్ముతాడు? పానుపరాకులు, ఇంకా ఏంటి అయ్యి కైనీలు, సిగరెట్ ప్యాకెట్లు, ఇవే అమ్మాల్సింది. కాబట్టి దుర్వ్యాపారము. చర్చి మూల మీద పెట్టుకొని దుర్వ్యాపారం. అందుకే నేను చేశాను అన్న. ఎప్పటికీ అలాంటి వాళ్ళని ప్రేమిస్తారే తప్ప కఠినంగా ఉండే సేవకులను ఎవరైనా ప్రేమిస్తారా? యథార్థం చెప్పే వాళ్ళని ప్రేమిస్తారా? నిజం మాట్లాడితే ప్రేమిస్తారా? ప్రేమించరు. అవసరమైతే ఈ పాస్టర్ గారు మార్చేయండి అంటారు. ఇప్పుడు ఈ రాజు ప్రవక్తను పిలిచాడు, వెళ్ళిపోయాడు. ఈయనకి ఇష్టం వచ్చిన ప్రవక్తలను యాజకులుగా ప్రవక్తలుగా పెట్టుకున్నాడే. అతనికి తెలిసింది ఈ విషయం. కొడుకులు వెళ్ళి, నానా నువ్వు ఇంతకాలం ప్రవక్తగా ఉన్నావు, ఎన్నో ప్రవశిస్తున్నావు, కానీ అలాంటి అద్భుతం మా కళ్ళారు ఇంతవరకు చూడలేదు నాన్న. ఇంతవరకు చూడలా, మేము ఇంతవరకు చూడలేదు అంటే ఏం చేశాడరా అని అడిగితే, బలిపీఠంతో మాట్లాడాడు, ఇప్పుడే పగిలిపోవును కాక. బలిపీఠం అంటే పగిలిపోయింది నాయన అని చెప్పాడు. ఎవరికి? అబద్ధపు ప్రవక్త ఉన్నాడే, అబద్ధ ప్రవక్తకి. ఇదంతా చదివటానికి సమయం లేదు, అందుకే నేను చెప్తున్నాను. చదవండి తర్వాత. ఇప్పుడు కాదు, ఇప్పుడు చదవబాకండి. మీకు వీలైతే కుదిరితే ఇంటికి పోయినాకన్నా చదవండి, లేకపోతే లేదు, వదిలేసేయండి ఇంకట్నే. అబద్ధపు ప్రవక్త ఈ విషయం విని కొడుకులతో అంటున్నాడు, రాబాయ్ పెద్దోడా ఎటు వెళ్ళాడు రా అంటే, ఇదిగో అతను పలానా దారణ్యం వెళ్ళాడంటే, అలాగైతే నాకు గాడిద గంత కట్టండి.
గాడిద గంట కట్టండి నేను వెళతానని బయలుదేరి ఈయన గాను స్పీడ్కి తోలుకుంటా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆ ప్రవక్త నడిచి 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 మస్తకి వృక్షము దగ్గర అలసట తీర్చుకుంటున్నాడు. ఈయన వెళ్ళి ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్, బాగున్నావా? యెరూషలేము నుండి వచ్చినటువంటి ప్రవక్త నువ్వేనా? నేనేనయ్యా. ఇప్పుడు అక్కడ యెరొబాము దగ్గర బలిపీఠం పగిలిపోవును కాక ప్రవశించింది నువ్వేనా? నేనే. అలాగైతే నా ఇంటికి వెళ్దామరా, భోజనం చేద్దామరా, నీ కొరకు నేను అన్నీ సిద్ధపరిచానయ్యా అంటే ఈయన అంటున్నాడు, నా దేవుడైన యెహోవా నన్ను ఎక్కడా ఉండొద్దు, ఆహారము పుచ్చుకోవద్దు, విశ్రాంతి తీసుకోవద్దు అన్నాడు. నేను వెళ్ళిపోతున్నానయ్యా అన్నాడు. అంటే ఈ అబద్ధ ప్రవక్త యెరొబాము నియమించిన సామాన్యమైన ప్రజల్లో ఉన్నవాడు అబద్ధ ప్రవక్త. ఇతను అబద్ధాన్ని చెబుతున్నాడు. ఇప్పుడు అతనికి ఏమంటున్నాడు? ఎన్నో వచనం? 18వ వచనంలో అంటున్నాడు, అయ్యా ప్రవక్త గారు, నేను నీ వంటి ప్రవక్తనే, దేవుడు నాకు సెలవిచ్చాడు, యెహోవా దేవుడు నీతో మాట్లాడినట్లుగానే నీతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడాడయ్యా. నిన్ను మా ఇంటికి తీసుకొని రమ్మని దేవుడు చెప్పాడు అని అతనితో అబద్ధం చెప్పాడు. అబద్ధం ఏ అబద్ధం? అబద్ధం చెప్పాడు ఆయన. ఈయన కూడా ప్రవక్తే. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడాడండి, మొన్న మాట్లాడాడండి అని చెబుతూ ఉంటారు పాస్టర్లు. ప్రవక్తలు అంటే పాస్టర్లతో సమానం. ఇప్పుడు పాస్టర్లు ఎంతమంది లేరు అలాగా? ఈ అబద్ధాలు చెప్పేవారిని నమ్ముతారు జనం, వీళ్ళనే నమ్ముతారు. అసలు అలాంటివన్నీ లేవు. ఇప్పుడు తప్పు అన్నాం అనుకో, మాలాంటి వాళ్ళని ఏం చేస్తారు? ట్రోల్ చేస్తారు. అబ్బో పాస్టర్ గారు కంట దేవుడు మాట్లాడంటే, దేవుడు దర్శనం ఇడంటే, ఇప్పుడు అప్పుడు ఒకే దేవుడు కదండి, నిన్న మొన్న ఒకే దేవుడు కదండి అని చెబుతూ ఉంటారు. వాక్యానుసారమైన బోధన నమ్మరు. ఎప్పుడైతే ఈ ప్రవక్త దేవుడు నాతో మాట్లాడాడు, నేను నీ వంటి ప్రవక్తనే అని అబద్ధం చెప్పాడో, దేవుడు మాట్లాడాడు అన్నాడు ఆయన. మరి ఇంక దేవుడు మాట్లాడాడంటే నమ్మాల్సిందేగా. లేచి ఆయనతో పాటు ఇంటికి వచ్చాడు. రొట్టె మాంసం కావాల్సినవి అన్నీ పెట్టి తింటా ఉంటే, వినండి, పరిశుద్ధాత్ముడు ఎవరైతే పిలిచారో, అబద్ధం చెప్పి పిలిచాడో, ఆ అబద్ధ ప్రవక్తలోనికి దేవుని ఆత్మ వచ్చేసింది. దేవుని ఆత్మ అతనిలోనికి వచ్చి ఇప్పుడు అతను ఆ ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. దైవజనుడితో అంటున్నాడు, యెహోవా ఎలాగో ఆజ్ఞాపిస్తున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మాటను వెనక, ఆయన సెలవిచ్చిన నోటి మాటను నీవు తిరగబడి, దేవుని మీద ఆయన మాటకు లోపడక ఆయనకు తిరగబడి, నీ దేవుడు ఏదైతే చెప్పాడో చెయ్యొద్దన్నాడు, నీవు అదే చేసి ఏ స్థలంలో ఉండొద్దంటే ఆ స్థలంలో ఉన్నావు, ఎక్కడైతే ఆహారం తినొద్దన్నాడో అక్కడే తింటున్నావు. కాబట్టి ఇప్పుడు దేవుని మాట, నీ కలియ భారం నీ పితరుల సమాధి వద్దకు రాదు అన్నాడు. అంటే నీవు నీ దేశం కూడా చారు, ఏదో ఒకటి అయిద్దంటే ఊరుకో పాస్టర్ గారు, ఊరక మా గురించి ఏదో ఒకటి అయిద్దంట. కొంతమంది ఏదన్నా మరణం గురించి మాట్లాడుతుంటే, ఊరుకో పాస్టర్ గారు సంధ్యాల సావు గురించి మాట్లాడతావు అంటారు. ఎంత భయమో వీళ్ళకి. పొద్దున్నే లేచిన వెంటనే సావు గురించి మాట్లాడతారు ఎందుకండి అంటూ ఉంటారు. దేవుడు అంటున్నాడు ఇప్పుడు ఈ ప్రవక్తతో, దేవుని మాట వెనక దేవుని మీద తిరగబడిన నీ దేహము నీ ఊరు కూడా చేరదు అని దేవుని ఆత్మలోనికి వచ్చి చెప్పింది. వెంటనే అమ్మో దేవుడు నాతో మాట్లాడాడు, ఎన్లోకి వచ్చేసాడు అని ఇందాక చెప్పిందేమో అబద్ధం, ఇప్పుడు నిజంగానే దేవుని ఆత్మ ఇతనితో మాట్లాడింది. అబద్ధములు మాట్లాడుతున్నాడు కనుక సత్యమును బోధించాడు దేవుడు. ఇప్పుడు ఆ ప్రవక్త లేచి వెళ్ళిపోతున్నాడు, గాడిదకి గంట కట్టాడు. ఇంతకుముందేమో ఎలా వచ్చాడో తెలియదు, నడిచి వచ్చాడు అనుకుంటున్నా, ఎందుకంటే దేవుని ఆత్మ చేత వచ్చాడు ఆయన.
ఇప్పుడు గాడిదకు గంత కట్టి గాడిద మీద వెళ్ళయ్యా అని పంపించాడు. అతడు వెళుతూ ఉండగా మార్గ మధ్యలో అతనికి ఒక సింహము ఎదురైంది. ఆ సింహము ఎదురుపడి అతనిని చంపేసింది. వినండి, ఆ సింహము దేవుడు పంపించా అతన్ని చంపడానికే కానీ అతన్ని తినడానికి కాదు. ఆకలి వచ్చిన సింహం కాదు, అతనిని చంపింది. ఆ శవం దగ్గరే కూర్చుంది ఆ సింహం. అతను ఎక్కువచ్చినటువంటి ఆ గాడిద కూడా సింహాన్ని చూసి భయపడి పారిపోలా. సింహాన్ని చూస్తే ఏ జంతువైనా పారిపోద్దగా, మరి గాడిద పోలా. అలాగనే ఉంది, గాడిద కూడా నెమరేసుకుంటే అక్కడే నిలబడవి. సింహం ఆ శవం దగ్గరే, శవం పడిపోయి ఉంది. ఎవరు ఆ మార్గంలో వెళుతున్నటువంటి వారు వచ్చి ప్రవక్తకు చెప్పారు, అయ్యా నువ్వు ప్రవక్తవు కదా, ఇదిగో ఇందాక వచ్చి యెహోవా మాట చొప్పున చెప్పినటువంటి ప్రవక్త చనిపోయి ఉన్నాడయ్యా, అక్కడే సింహం ఉంది, మేము భయపడి వచ్చామంటే అతను మరలా గాడిద గంత కట్టుకొని వచ్చాడు. వచ్చి చూస్తే శవం అక్కడే ఉంది, గాడిద అక్కడే నిలబడి ఉంది, ఆ సింహం అక్కడే ప్రక్కన పడుకొని ఉంది. అప్పుడు ఈయన నమ్మాడు, యెహోవా మాటని ఇతను ఉల్లంఘించాడు గనక ఈ ప్రకారం అయిపోయాడు అని. ఇతని దగ్గరకు వచ్చేసరికి సింహం ఇతను కూడా ఏమనలా, గాడిదని ఏమనలా, శవాన్ని ఏమనలా. సింహం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ శవాన్ని తీసుకొని గాడిద మీద తీసుకొని తన ఊరికి వచ్చి కొడుకులతో చెప్తున్నాడు, అరే బాయ్, యెహోవా చేత అభిషేకించబడిన వాడు ఇతను, ప్రవక్త ఇతను, కనుక ఇతని శవం ఎలా పడితే అలా ఉండటం కాదు, సమాధి నా సమాధి ఉంది కదా ఆ సమాధిలో పెడదాం పదండి అని సమాధి కార్యక్రమం చేసి అప్పుడు చెబుతున్నాడు కొడుకులకి, రేపు నేను చనిపోతే ఈ ప్రవక్తను పెట్టిన ఈ సమాధిలోనే నన్ను కూడా ఉంచండి. ఎందుకనగా ఇతడు యెహోవా చేత అభిషేకించబడిన వాడు. నా పాపము, నా దోషము, నా బలహీనతలో నేను ప్రకటించిన అబద్ధాలు ఒకవేళ ఏమైనా దేవుడు కనికరించి ఇతని ఎముకలతో నా ఎముకలు కలిసి ఉండడం చూసి నన్ను క్షమిస్తాడేమో అని పశ్చాత్తాపడ్డాడు. సహోదరి సహోదరులారా, బలిపీఠమున్న స్థలము బేతేలు. బేతేలు అను అది పరిశుద్ధమైన స్థలము. అబ్రహాం గారు గుడారం వేసుకున్న స్థలం, యాకోబు గారు దేవుడు దర్శనము చూసినటువంటి స్థలము, ఏలియా గారు సందర్శించిన స్థలము, సమూయేలు న్యాయ తీర్పు తీర్చిన స్థలము బేతేలు. ఇలాంటి బేతేలు నీ కుటుంబంలో, నీ జీవితంలో ఉందా? మీ ఇంట్లో ఉందా? ఆ బలిపీఠం ఉందా? బేతేలు పరిశుద్ధ స్థలము నీ కుటుంబంలో ఉందా? నువ్వు బలిపీఠంగా కట్టబడ్డావా? ఇదిగో ఇదే బలిపీఠమును ఏలియా ప్రవక్త బాగు చేశాడు. ఏలియా ప్రవక్త 18వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు ప్రజలందరినీ పిలిచాడు. 18వ అధ్యాయం 30వ వచనం చదవండి. ఈ ఒక్క వచనం చదివి నేను ముగిస్తా. అప్పుడు ఏలియా ప్రజలందరినీ చూసి వారిని పిలుస్తున్నాడు, మీరందరూ నా దగ్గరికి రండి. ప్రజలతో చెప్పగా వారందరూ ఆయన దగ్గరకు వచ్చి అప్పుడు అంటున్నాడు ఆయన, కింద పడి ఉన్నటువంటి బలిపీఠమును బాగు చేసి యాకోబు కుమారుల గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా కొరకు ఒక బలిపీఠమును కట్టించాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏలియా ప్రవక్త 10 మంది గోత్రకర్తలకి ఆయన ప్రవక్తగా ఉంటే 12 రాళ్ళు తీసుకున్నాడంటే దేవుని పిల్లలు 12 మంది కూడా 12 గోత్రకర్తలు దేవుని పిల్లలే, దేవుని ప్రజలే. కాబట్టి వాళ్ళిద్దరి పేరు మీద కూడా రాళ్ళు తీసుకొని బలిపీఠమును కట్టాడు. మీరందరూ రండి అని పిలిచాడు. ప్రజలందరూ ఆయన దగ్గరికి రాగా బలిపీఠం పడిపోయిన బలిపీఠమును మరలా కట్టాడు ఆయన. ఆంధ్రప్రదేశ్ కీర్తనలో ఒక పాట వస్తుంది, మరలి రండి దైవ జనమా ప్రభుని పిలుపిదే మరలి రండి, కూలిపోయిన మన బ్రతుకులు
బాగు చేయగా మరలి రండి. చాలా బాగుంటుంది. కూలిపోయిన మన బలిపీఠమును మరలా మనం కట్టుకుందాం. సహోదరి సహోదరులారా, ఈ వాక్యము ద్వారా ఇది మనం పరీక్షించుకుందాం. అబద్ధ ప్రవక్తలు దేవుని పేరు చెప్పి అబద్ధములు ప్రకటించి దేవుని ప్రజలను త్రోమ తప్పించారు. కానీ దేవుడు విడిచిపెట్టాడు. ఏలియా ప్రవక్తను లేపాడు, మరలా సవాలు విసిరేటట్లుగా చేశాడు, నిజాన్ని చెప్పేటట్లుగా చేశాడు, సత్యమును రూపించేటట్లుగా చేశాడు. యెహోవా దేవుని శక్తి ఆ ప్రజల మధ్యలో అగ్నిగా కురిపించేటట్టు చేసి బలిపీఠమును రాళ్లను బుగ్గిగా మార్చేటట్లు చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము సండే విశ్వాసులము లేకపోతే సిల్లీగా ఉండే విశ్వాసులము కాకుండా సిన్సియర్గా యథార్థవంతులుగా మండే విశ్వాసులుగా ఉండాలి. దేవుడు అప్పుడు మనలను మన కుటుంబాల కొరకు ఒక బలిపీఠముగా, మన ప్రాంతము కొరకు ఒక బలిపీఠముగా, నీ సంఘములో నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు నిన్ను ఒక బలిపీఠముగా దేవునికి నిత్యము ఆయనను ఆరాధించడానికి స్తోత్ర రూపమైన బలిపీఠముగా అర్పించడానికి నిన్నే ఎన్నుకుంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. తలల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలల వంచి కళ్ళు మూసుకోండి, అందరూ తలల వంచి కళ్ళు మూసుకోండి, అందరూ తలలు వంచండి. ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. పోవాలి దేవునిని ఆరాధించడం, స్తుతి ఆరాధన, నీ ప్రాణాత్మలతో దేవుని స్తుతించే స్తుతి అర్పణ. ఈరోజు ఆయనకి నైవేద్యములు బలి అర్పణ అవసరం లేదు. నీ దేహ ప్రాణాత్మలు ఆయనకి అవసరము. నిత్య నరకాగ్నికి వెళ్ళకుండా ఇదిగో దేవుని మాటల చేత నేను హెచ్చరిస్తూ ఉన్నాడు. నిత్య జీవమునకు వారసులు కావాలని జ్ఞాపకం చేసుకో. నువ్వు మండే విశ్వాసిగా ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత మండే విశ్వాసిగా ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకమును పొందిన వారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకమును పొందేవారుగా ఉండాలి. అప్పుడే నీలో ఉన్నటువంటి తీవ్రత, నీలో ఉన్నటువంటి దేవుని శక్తి నీ సంఘాలను మండించేది, నీ కుటుంబాలను మండిస్తుంది. నీ బంధువుల్లో, నీ కుటుంబ సభ్యుల్లో అలాంటి ఆత్మీయ మంట, తీవ్రత దేవుని ద్వారా నువ్వు పొందగలవు. నిర్లక్ష్య స్వభావాలు విడిచిపెట్టండి. నోరులేరు, స్తుతించు దేవుని, ప్రార్థన చేయి. ఎంత మొత్తుకున్నా నీవు ఇంకా నిర్లక్ష్యంగానే ఉంటే, నీ పెదవులు తెరిచి హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించలేకపోతే, ప్రభువా నేను అబద్ధపు అవిశ్వాసిగా ఉండకూడదు అయ్యా, నేను నీకు ఇష్టరాలుగా బ్రతకాలి, ఇష్టడిగా బ్రతకాలయ్యా, నీ రక్తమాంసాల్లో పాలు పొందుతున్నాను అయ్యా, నా కంటి చూపు నోటి మాట కాలినాడుగా హృదయ తలంపుల సమస్తమును బాగు చేయని అడుగు. సమస్తమును బాగు చేస్తాడు ప్రభు. స్తోత్రమయ్యా, స్తోత్రము రాజా, స్తోత్రం. ఆయన రూపం నీలోనికి రావాలని పౌలు భక్తులు అంటున్నాడు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవేదన కలుగుతుంది అంటున్నాడు. నీలో ఏ రూపం ఉంది? సాతాను రూపంలో ఎదుగుతున్నావా? లోక సంబంధమైన తలంపులతో ఎదుగుతున్నావా? క్రీస్తు స్వరూపము నీలోనికి రావాలి. మనల్ని మనమే ప్రభువుకు సమర్పించుకుందాం. నీ రూపము నాలో నిర్మించుచున్నావు, నీ పోలిక నాలో నిర్మించుచున్నావు, నీ రూపము నాలో నీ పోలికలోని నివసించమన్నావు, నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువనంటివే, నీవు నన్ను ఎన్నుకున్నావు,
కృపలో నీ కొరకే హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రభువా మీ పాద సన్నిధానములో చేరి అల్పుడను అయోగ్యుడను నన్ను యోగ్యపరిచి భారభరితమైన పనిని బాధ్యతతో నిర్వర్తించుటకు మీరు అప్పగించిన పనిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలయ్యా. దేవా మీ సన్నిధానంలో ఇప్పటి వరకు కూడా అనేక మంది మీ నాయన పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాం. ప్రతి పాట పరమార్థాన్ని గ్రహిస్తూ పాడామయ్యా. ఏదో మేము అనాలోచనగా మీ సన్నిధానంలో ఉండలేదయ్యా. అనాలోచనగా నీ మాటలు నీ పాటలు మేము పాడడం చదవడం చేయట్లేదు నాయన. ప్రతిదీ గ్రహిస్తూనే మేము చదువుతున్నాం, పాడుతున్నాం. ప్రతి పాట మమ్మల్ని కదిలిస్తుందయ్యా. ప్రతి పాట మమ్మల్ని ఉజ్జింపచేస్తుంది. ప్రతి పాటలోని పరమార్థం మమ్మల్ని మీ యొద్దకు నడిపిస్తూ సిలువకు సమీపస్తులుగా చేస్తుందయ్యా. ఆ రీతిగా అల్పునైన నన్ను నిలబెట్టి మీ మాట నా నోట ఉంచి అనేకులతో కలిపి నాతో కూడా మీరు మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలయ్యా. నేనే ఒక బలిపీఠముగా నీ కొరకు అనుదినము ఉదయ సాయంకాలములు యోబు గారు తన కుటుంబము నిమిత్తము బలి అర్పించినట్లుగా యెరూషలేము దేవాలయములో నిత్యము ఉదయము సాయంకాలము దేవునికి నైవేద్యము అర్పించే బలిపీఠము వలె నా జీవితము నాయన నీకు సమర్పిస్తూ ఉన్నా. సమర్పణ కలిగినటువంటి వారిగా అయ్యా ఉదయ సాయంకాలములు రోజంతా మీ కొరకే మా ప్రాణాత్మ దేహములతో స్తుతి అర్పణలు అర్పించువానిగా బలిపీఠముగా నన్ను స్థిరపరచండి నాయన. అయ్యా నన్ను బలపరచమని అడుగుచున్నాం. దేహమునుకున్న అనారోగ్యములు ఏ ఆటంకకరమ కాదయ్యా. నిన్ను స్తుతించడానికి, నిన్ను అయా ఆరాధించడానికి యెహోవా సంబంధమైన ఏది అడ్డుమన్నలు కాకుండానట్లుగా మీ సన్నిధానములో మా ప్రభువా ఆత్మదేహముతో నేను ఆరాధించువానిగా నన్ను స్తుతించు నాయనా సిద్ధపరచమని అడుగుచూ ఉన్నాం. దేవా మీకు వందనాలు స్తోత్రాలు. అబద్ధ ప్రవక్తలు ఈ దినాన్ని మేము చదివాం. అబద్ధ బోధకులుగా మేము ఉండకుండానట్లుగా సహాయమని దయచేయండి. ఎంత కష్టమైన ఒకవేళ ఆపద సంభవించినా సత్యమును ప్రకటించు వారిగానే ఉండుటకు సహాయమని దయచేయండి నాయన. దేవా మీకు వందనాలు. మీరు ఈ లోకంలో జీవించిన కాలంలో మీరు చెప్పినటువంటి మాట అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి అంటున్నావు. అబద్ధ క్రీస్తులే వస్తారంటున్నావు కదా దేవా. మేము ఏ విషయంలో కూడా మోసపోకుండా, ఎవరిని మోసపరచకుండా మీ సన్నిధానంలో యోగ్యులుగా ఉండినట్లుగా సహాయమని దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. నీ మాటలు మా నోట ఉంచి మమ్మల్ని బలపరిచారు. ఆ నావలే ఇక్కడ చేరి ఉన్నటువంటి వారు ఎంతోమంది నీ మాటలు విన్నారయ్యా. విన్నటువంటి ప్రతి ఒక్కరూ ఏ విధము చేత వారు ప్రేరేపించబడ్డారో, ఏ విధము చేత పశ్చాత్తాపడ్డారో, ఏ విధము చేత ఈ దినము నుండి ఒక బలిపీఠముగా దేవుని ఆరాధించవలసిన బలిపీఠముగా ఉంటానని తీర్మానించుకున్నారు. అలాగూ తీర్మానించుకున్న ప్రతి వ్యక్తిని దయతో మా ప్రభువా మీరు బలపరచండి అయ్యా, క్షమించండి అయ్యా. ఆరాధన పూర్వకంగా వారి జీవితములన్నీ నీకు నైవేద్యముగా మార్చబడునుగాక అని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరి జీవితములు బలి అర్పణలుగా మార్చబడినట్లుగా సహాయముడు దయచేయండి. ఈ దినాన మేమందరం నాయన మీ సన్నిధానంలో యోగ్యులముగా ఉండినట్లుగా సహాయమని దయచేసి నా కంటి చూపు నోటి మాట కాలి నడక హృదయ తలంపులు ఆలోచనలు సమస్త బలహీనతలు క్షమించి యోగ్యపరిచే యోగ్యునిగా పాత్రలో చేయించడానికి సహాయమని దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసయ్యా కృప చూపి బ్రోవు మయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవు మయ్యా నెపమెంచకయని
కృపలోనే పమెంచకయే నీ కృపలో అపరాధములను క్షమించు అపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా సిలువకు నిన్ను గొట్టి తిని తొలువాలతో చేరి తిని సిలువకు నిన్ను గొట్టి తిని తొలువాలతో చేరి తిని కలుషంబులను మోపితిని కలుషంబులను మోపితిని నోయిలు రాక్తమో ఇంపైన యోటాగు పాపియాందు మోన్గోమో పాపము పోవును యేసుండు నాకు మారుగా ఆశీర్వాజవాగా శ్రీయేశ్వరామిప్పుడు శ్రావించు నాకుగా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మనదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము, మమ్ము శోధన తేక దుష్టు నుండి తప్పించము. ఏలయనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరమును నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రైన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడి ఉన్న మనకందరకు సదా తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. సెలవు తీసుకోండి.